నమస్తే, నేను మీ శ్రీనివాస్ వలెటి. వెల్కమ్ టు వైకే న్యూస్. ఎవరేమనుకున్నా సరే ఆయన అనుకున్నది చెబుతారు. ఏమైనా సరే ఎవడైతే నాకేంటి అంటారు, ఎంత రచ్చైనా సరే తగ్గేదేలే అంటారు. ఎందుకంటే ఆయన మాటల్లో నిజాయితీ అంత పవర్ఫుల్. ఆయనే మన సింగం. మన వీకెండ్ గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సింగం కృష్ణమోహన్ గారితో ఇవాల్టి మన వైకే న్యూస్లో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత సార్, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? ముందుగా మన సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు. Good, Srinivas. Good, very good. Right, sir. Spending much time on reading and writing. రైట్ సార్, ఒక 4 అంశాల మీద మీతో ఈరోజు వీకెండ్ చర్చిద్దాం అనుకున్నాను సార్. మీరైతే కరెక్ట్ అనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు వచ్చారు సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. రైట్, ముందుగా సార్ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకూడదు. మీ మాటలు వినాలి, మీ విశ్లేషణ వినాలని చాలామంది అభిమానులు కానీ చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. ముఖ్యంగా సార్, ఈ ఇస్లామైజేషన్ గురించి, బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవల గురించి, వీటన్నిటి గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఇస్లామైజేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ది వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్. వీళ్ళని కనుక మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కనుక గమనించినట్లయితే, ముస్లింలు ఒక కమ్యూనిటీగా స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. బేసిక్ గా స్వాతంత్రోద్యమం అనేటువంటిది ఇట్ ఈస్ డ్రివెన్ బై 99%, 98% బై హిందూస్. అండ్ ముస్లిం లీగ్ అనేటువంటిది ఇట్ వాజ్ ఫ్లోటెడ్ బై బ్రిటిషర్స్. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ అనేటువంటి పార్టీ కూడా, పార్టీ వ్యవస్థాపకుడే ఏవో హ్యూమ్, ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని చేశాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది బ్రిటిష్ అడుగులకు మడుగులు వచ్చేటువంటి విధంగాను, లేకపోతే వాళ్ళ కలుసన్నలో నడిచేటువంటి విధంగాను, లేకపోతే వాళ్ళని డిస్ప్లేస్ చేయడానికి సాహసించేటువంటి ప్రయత్నం చేయడం ఎప్పుడు చేశారు. కాంగ్రెస్ విషయాన్ని పక్కకు పెడితే, ఇస్లామైజేషన్ ఇన్ బంగ్లాదేశ్ అనేటువంటి కరెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1971లో ఏర్పడింది. భారత సౌజన్యంతో, భారతదేశ సైనిక బలంతో, అది ఇచ్చినటువంటి మద్దతుతోటి, ప్రత్యక్ష కార్యాచరణతోటి బంగ్లాదేశ్ అనేటువంటిది ఏర్పడింది. 1971లో భారత సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ముందు అక్కడ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా, అప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో, ఎందుకంటే మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ అని అంటాం కదా, అది ఈస్ట్ బెంగాల్. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చి 1947లో మనం 2 దేశాలుగా విడిపోయిన తర్వాత, భారత పాకిస్తాన్లుగా విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ లో ఒక భాగం మనకు ఇప్పుడున్నటువంటి విధంగా ఎడమ చేతి వైపున, మరొక భాగం ప్రస్తుతం బంగ్లాదేశ్ అని మనం పిలిచేటువంటి ప్రాంతంగా పిలిచేవాళ్ళు. ఇక్కడ దాదాపు 30 లక్షల మందిని పాకిస్తాన్ సైన్యం ఊచకోతవలసింది. ఆ 30 లక్షల మందిలో 20 నుంచి 24 లక్షల మంది హిందువులు. ఓకే సార్, ఇదేదో కేవలము అప్పుడప్పుడు జరిగినటువంటి ఉద్రేకాలు, ఆవేశాలు, కావేశాలు అలా జరిగినటువంటిది కాదు. హిందువులని, ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులని తుడిచిపెట్టేసేటువంటి విధంగా, వాళ్ళను ఊచకోత కోసేటువంటి విధంగా, వాళ్ళని మారణ హోమాలు గురి చేసేటువంటి విధంగా సాగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఒక ఘోర కలిది. అప్పుడు ఆ నేపథ్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని, అమెరికా అభీష్టానికి వ్యతిరేకంగా కూడా జోక్యం చేసుకుని, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడగొట్టి, బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ని విడగొట్టి బంగ్లాదేశ్ అనేటువంటి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నట్లున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి అంచెలంచెలుగా బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది తనను తాను. ఆ తర్వాత ఎర్షాద్ వచ్చిన తర్వాత కానీ, ఆ తర్వాత పరిణామాలు అనేటువంటివి పూర్తిగా మత ఛాందసత్వంతో, మత దురహంకారంతో, మతతత్వంతో పరిణామాలు సాగుతున్నాయి బంగ్లాదేశ్ లో అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు పర్టికులర్ గా ఈ కాంటెక్స్ట్ లో
బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఉద్యమం అనేటువంటిది ప్రధానంగా జమాతే ఇస్లాం దాని ప్రత్యక్ష పరోక్ష జోక్యంతో ఈ మూమెంట్ అనేటువంటిది జరుగుతుంది. అయితే భారతదేశం మొన్న ఆయన పేరు మహమ్మద్ యూనస్ అమెరికాలో మాట్లాడుతూ, చైనాలో మాట్లాడుతూ ఈ చికెన్ నెక్ అంటే భారతదేశం ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 8 రాష్ట్రాలను కలిపేటువంటి చోట వెస్ట్ బెంగాల్ పైన చిలుగురి, కాలింపాంగ్ అనేటువంటి చోట చికెన్ నెక్ అనేటువంటిది చాలా సన్నని ద్వారం మాత్రమే ఉంటుంది. కేవలం అక్కడ ఉండేటువంటి భారత భూభాగం యొక్క వైశాల్యం అనేటువంటిది 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంత సన్నని పాత్రని దాన్ని డీలింక్ చేసేసి భారతదేశం నుంచి ఈ 7-8 రాష్ట్రాలను విడగొడతాము. అస్సాము, మేఘాలయ, త్రిపుర, సిక్కిము ఇత్యాది రాష్ట్రాలన్నీ ఉన్నాయి కదండి, మేఘాలయ, వీటన్నిటిని విడగొడతామంటూ కూడా పిచ్చి మాటలు మాట్లాడేశారు. అయితే భారతదేశం అత్యంత త్వరలోనే దీనికి సరైనటువంటి నట్లు బోల్ట్లు టైట్ చేసేటువంటి విధానాన్ని సిద్ధం చేస్తోంది అనేటువంటిది. ఎందుకంటే ప్రధానంగా ఏ దేశమైనా కూడా వాళ్ళ జీవనాధారం, ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి దాని దేశానికి వాళ్ళకి ఆహార పదార్థాలు చాలా అవసరమైనటువంటిది. దానికి అవసరమైనటువంటి నదీ జలాలు అనేటువంటి వాటిని మనం కంట్రోల్ చేయబోతూ ఉన్నాము. ఎందుకంటే దానికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు అనేటువంటివి కూడా మనకు తెలుస్తున్నాయి. అనేక విధాలుగా అనేక యాంగిల్స్ లో బంగ్లాదేశ్ ని కొంచెం నట్లు బోల్ట్లు టైట్ చేసి దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయకపోయేట్లయితే అక్కడ ఉండేటువంటి దాదాపు 1 కోటి మంది వరకు అక్కడ హిందువులు ఉన్నారు. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా వినపడుతున్నాయి. ఈ బంగ్లాదేశ్ నుంచి, ముఖ్యంగా బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి దాదాపు 4 కోట్ల మంది అనుమతి లేకుండా చొరబాటుదారుల రూపంలో మన దేశంలోకి వచ్చి ఉన్నారు. 4 కోట్ల మంది ముస్లింస్. సో వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళ దేశానికి పంపించేటందుకు గాను ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో చాలా భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 17 డిటెన్షన్ క్యాంపుల్లో ఈ అక్రమంగా చొరబాటుదారులుగా వచ్చి భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశంలో స్థిర నివాసంగా ఏర్పరచుకున్నటువంటి బంగ్లాదేశీయులను గుర్తించి ఈ నిర్బంధ కేంద్రాలలో వీళ్ళని పెట్టడం జరుగుతోంది. అదేవిధంగా వీళ్ళని బంగ్లాదేశ్ కు పంపించేందుకు గాను చాలా ముమ్మర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే 2 దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కొంచెం టైం తీసుకోవడం అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా గుర్తించారు సార్. ఇక్కడ కొయ్యలగూడెం దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రోహింగ్యాల పేరుతో కానీ బంగ్లాదేశ్ సంబంధించి కొంతమంది వచ్చి వర్క్ చేస్తున్నారు. వాళ్ళని పంపించే పనులు కూడా ఏర్పాటు చేశారు సార్. మీరు చెప్తున్న రైట్ సార్. అవును. అది దాంతో పాటు ఇంకొక మాట కూడా ప్రధానమైన వినపడుతోంది. అది బహుశా 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినప్పుడే ఆ ప్రయత్నం కనుక చేసినట్లయితే బాగుండేది. బట్ నెవర్ లేట్, ఇట్ ఈస్ బెటర్ టు లేట్ టు బి లేట్ దెన్ నెవర్ అన్నట్లు ఎక్కడైతే ఈ చికెన్ స్నాక్ అనేటువంటిది ఉందో అది చికెన్ నెక్ కాస్త ఆ చికెన్ కు కొంచెం ఆహారం పెట్టి దాన్ని ఒక ఎలిఫెంట్ నెక్ లాగా తయారు చేసి అక్కడ గనక మన వైశాల్యం పెంచుకున్నట్లయితే అక్కడ దాన్ని ఈ సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ చికెన్ నెక్ ప్రాంతాల్లో ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ ఉన్నారు రెండు పక్కల కూడా. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ దాన్ని కొంచెం విశాలం అన్నది మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ చికెన్ నెక్ ని కొంచెం ఏవో ఇంజెక్షన్స్ అంటారు కదా, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, ఏవో ఏ రకమైనటువంటి మందులు అవసరమైతాయో ఆ మందులన్నీ వేసి ఆ చికెన్ నెక్ ను కొంచెం ఎలిఫెంట్ నెక్ చేసేట్లయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారము లభిస్తుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, బాధ్యతారహితమైనటువంటి మాటలు, ఎందుకంటే మహమ్మద్ యూనస్ అనేటువంటి ఆయన ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా ఉన్నారు. అంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంతో ఇంత గిల్లికెజ్జా పెట్టుకునేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటి వాంఛనీయమైనటువంటి పరిణామం కాదు, కానీ జరుగుతోంది అలాగా. రైట్ సార్. వాట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ సార్? ఎందుకంటే ఎవరి వారసులు సార్ మనం ఈ మహాత్మా గాంధీ పనికి ఆహార పథకంలో 2006 సార్ నాకు తెలిసి స్టార్ట్ అయింది. 2020 దాదాపు 20 ఏళ్ళు సార్. ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ అనే పదం కూడా తీసేశారు సార్. అసలు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరు సార్? గాంధీ గారా లేక ఏంటి? ఈ రాజీవ్ గాంధీ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మీకు తెలిసే ఉంటుంది, ప్రియాంక గాంధీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు, రాబర్ట్ వాత్రా. ఎవరికైనా తాతగారి పేరు, తండ్రి గారి పేరు పెడతారు. గాంధీ కొనసాగుతుంది అసలు. ఇదంతా చాలా కన్ఫ్యూజన్ సార్. ఏంటి అసలు దీని గురించి క్లారిటీ? ఇది ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనేటువంటి విషయం మీద బాగా
సోషల్ మీడియాలో Hmm. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది పక్కకు పెడితే, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా పెట్టాలి అంటే చాలా వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వ్యవహారం. ఎస్ సార్. అంటే ఒక అది న్యూస్ పేపర్ కావచ్చు, ఒక టీవీ ఛానల్ కావచ్చు, చాలా ఖర్చుతో కూడినటువంటి పని. కానీ అదేదో యథా యథా ఈ ధర్మశ గ్లాని భవతి భారతం అంటూ ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, సమస్య కలుగుతుందో అప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్తాడు కదా. అలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని వాటికి పరిష్కారం దిశగా వచ్చినటువంటి సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ద్వారా గత 4-5 సంవత్సరాలుగా ఈ దిశగా చాలా బ్రహ్మాండమైనటువంటి సమాచారం అందుతోంది. ప్రజలలో కూడా చాలా జాగరూకత అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే గాంధీ మనకు స్వాతంత్రం అనేటువంటిది నా జ్ఞానం మేరకు, నేను చదువుకున్న మేరకు గాంధీజీ గారి వల్ల రాలేదు. నేను చెప్పడం కన్నా కూడా ఈ మాటలు విభజన సమయంలో, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే టైంలో 1947 ఆగస్టు ప్రాంతంలో, 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని. ఆ సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉంటూ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అనేటువంటి దాని పత్రాల మీద బ్రిటిష్ ప్రధానమంత్రిగా సంతకం చేసినటువంటి వ్యక్తి అట్లీ. ఆయన 1947-48 ప్రాంతంలో ప్రధానమంత్రి హోదాలో, బ్రిటిష్ ప్రధానమంత్రి హోదాలో కలకట్టాకు విచ్చేసినప్పుడు, అప్పుడు అక్కడ కలకట్టా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి కులభూషణ్ అనుకుంటాను ఆయన పేరు, ఎక్కడ ఉండాలి, ఆయన తోటి ఒక సమావేశం జరుగుతారు. ఫణిభూషణ్ చక్రవర్తి ఆయన పేరు. ఆ ఫణిభూషణ్ చక్రవర్తితో మాట్లాడుతూ పిచాపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఫణిభూషణ్ చక్రవర్తి గారు అడుగుతారు ఆయన్ని, ఏమండి అట్లీ గారు, భారతదేశానికి ఇంత త్వరగా స్వాతంత్రం ఎట్లా ఇచ్చారు, ఎందుకని అంత హడావుడిగా వెళ్ళవలసి వచ్చింది మీరు అని అడిగితే, ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పడమే కాదు, ఇది తన గ్రంథంలో ఆయన పొందుపరిచాడు, ఆయన రికార్డ్ చేశాడు. గాంధీజీ సాగించినటువంటి స్వాతంత్ర పోరాటం వల్ల బ్రిటిష్ వాళ్లకు వచ్చినటువంటి సమస్య లేదు. ఇంకొక 100 సంవత్సరాల పాటు కూడా భారతదేశాన్ని ఇదే విధంగా బ్రిటిష్ పాలన కొనసాగేది. దానివల్ల ఏమి మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే గాంధీ గారు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళని, ఆయన శాంతి మార్గమే కాదండి, బ్రిటిష్ వాళ్ళు నొచ్చుకోని విధంగా, బ్రిటిష్ వాళ్ళ మనసుకు హృదయాలకు బాధ కలగనటువంటి విధంగా ఆ విధంగా ఉద్యమాన్ని నడిపారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాబ్లం కాలేదు. అందువల్లనే గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఉద్యమం, స్వాతంత్రోద్యమం అనేటువంటి సాగడానికి చాలా హెల్ప్ చేశారు బ్రిటిషర్స్. అంటే గాంధీ గారిని మనం బ్రిటిష్ ఏజెంటు అని అనం, కానీ ఈయన సాగించినటువంటి స్వాతంత్రోద్యమం అనేటువంటిది అది ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళను డిస్ప్లే చేసేటువంటి విధంగా లేదు. ఎప్పుడెప్పుడైతే హింసా మార్గం అనేకమైనటువంటి మూమెంట్స్ ఉద్యమాలు చేపట్టినప్పుడు, హింసా మార్గం పట్టినప్పుడు గాంధీజీ వెంటనే వాటిని కూడా ఉపసంహరించేటువంటి వాళ్ళు. అయితే మరి ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి, చాలా కీలకమైనటువంటి విషయం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1900 స్వాతంత్రం రావడానికి ఒక 1 year ముందుగా, ఒక సంవత్సరం ముందుగా 1946లో బ్రిటిష్ భారత సైన్యంలో ఉన్నటువంటి సైనికుల సంఖ్య 25 లక్షలు. బ్రిటిష్ ఆర్మీలో ఉన్నటువంటి భారతీయుల యొక్క సంఖ్య 25 లక్షలు. ఈ 25 లక్షల మంది, వీళ్లలో స్వతంత్ర భావాలు అనేటువంటివి, స్వాతంత్రోద్యమం తాలూకు స్పృహ, చైతన్యము అనేటువంటి దాన్ని జాగృతం చేయడంలో విజయం సాధించినటువంటి వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. దాంతో మేము భయపడి, సుభాష్ బోస్ వల్ల అతను సృష్టించినటువంటి అగ్ని ఏదైతే ఉందో, ఈ అగ్ని కారణంగా మనము ఇంకా భారతదేశాన్ని సైనిక బలంతో మనం అణచివేయలేము, దీన్ని మనం ఇంకా కొనసాగించడం అనేటువంటిది, మన అధికారం ఇక్కడ కొనసాగించడం అనేటువంటి కష్టం అవుతుంది మనకు. ఎందుకంటే అంతకు చాలా సంవత్సరాల ముందే ప్రధానంగా, ముఖ్యంగా గాంధీజీ స్వాతంత్రోద్యమంలోకి రాకముందే 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగితే భారీ ఎత్తున లేచినటువంటి ఉద్యమం వల్ల బెంగాల్ విభజనను
రద్దు చేసుకోవాల్సి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఓకే. అంటే అంత తీవ్రమైనటువంటి స్వాతంత్ర కాంక్ష, స్వాతంత్రోద్యమం కోసం అంత అనురక్తితోటి, గాఢతతోటి, తీవ్రవాదం పద్ధతిలో సాగించినటువంటి వైనం కనపడుతుంది. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది గాంధీజీ వల్ల ఏమాత్రం కాదు. అయితే గాంధీజీ కారణంగా నైతికంగా ఒత్తిడి వచ్చి ఉండవచ్చు బ్రిటిష్ వాళ్ళ మీద, అంతే తప్ప బ్రిటిష్ వాళ్ళు భయపడి హుటాహుటిన 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వస్తే అంతకు కేవలం ఒక నెల రోజుల ముందు భారతదేశాన్ని భారత్ పాకిస్తాన్ గా విడగొట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం అంటే కేవలం ఒక వారం రోజుల లోపల ఇంత పెద్ద దేశాన్ని 2 దేశాలుగా 2 ముక్కలుగా విడగొట్టినటువంటి వైనం మనకు కనపడుతుంది. అంటే బ్రిటిష్ వారిలో ఆ విధమైనటువంటి భయము, ఆందోళన అనేటువంటిది కలిగించినటువంటి వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎందుకు మరీ ముఖ్యంగా చెప్పాను కదా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని అప్పటి వరకు కంట్రోల్ చేస్తోంది సైనిక బలంతో. అది 25 లక్షల మంది ఉన్నారు. భారత సైన్యంలో 25 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీళ్ళ సంఖ్య మహా అయితే ఒక 50,000, 60,000 ఉంటుంది తెల్ల సైనికుల సంఖ్య. అంటే ఎక్కడ 25 లక్షలు, ఎక్కడ 60,000. అందువల్ల మ్యాచ్ అసలు రెండింటికి మిస్ మ్యాచ్ అవుతున్నది అన్నమాట. అప్పటికే అనేక మంది తెల్ల ఆఫీసర్స్ మీద, బ్రిటిషర్స్ జడ్జెస్ మీద, పోలీస్ ఆఫీసర్స్ మీద, బ్యూరోక్రాట్ల మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరగడము, రాయల్ నేవల్ ఫోర్సెస్ లో తిరుగుబాటు రావడము, ఇట్లాంటి మనకు చెన్నైలో మొదలు పెట్టుకొని కానీ అనేక చోట్ల ఈ విధమైనటువంటి తిరుగుబాటు రావడంతో ఇక మనము భారతదేశాన్ని సైనిక బలంతో కంట్రోల్ చేయలేము, దీనిని అదుపుపట్టి ఉంచలేము అనేటువంటి నిశ్చయానికి వచ్చి ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి స్వాతంత్రం అనేది గాంధీ వల్ల వచ్చిందా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చిందా అనేది మీరు తేల్చేశారు సార్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎస్, కానీ ఈ గాంధీ అనే పదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సార్. రాజకీయంగా వాడుతున్నారా, లేక నిజంగా వాళ్ళకి ఆయన మీద ప్రేమ ఉండి వాడుతున్నారా సార్ వీళ్ళంతా? రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఈరోజు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా వస్తూనే ఉంది ఆ పరంపర. అంటే మనకు నిజంగా కష్టపడినటువంటి వాళ్ళు, నిజంగా భారతదేశం విముక్తి కోసం ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమంటారు, మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పాడు. ఆయన ఒక జపాన్ తోటి, జర్మనీ తోటి, ఆనాడు అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలను ఏర్పరచుకుని వాళ్ళ దగ్గర ఖైదీలుగా ఉన్నటువంటి భారతీయులను విడిపించుకుని దాదాపు 60,000 మంది, 60 నుంచి 80,000 మంది సైనికులను తీసుకొని వచ్చి మనకు ఆజాద్ హిందూ ఫౌజ్ తరఫున భారతదేశ విముక్తి కోసం సాయుధ పోరాటం చేసినటువంటి వాడు. అటువంటి వాళ్ళు, సావర్కర్ లాంటి వాళ్ళు, ఇట్లా దేశం కోసం నిజంగా ఎంతో కృషి చేసినటువంటి వాళ్ళు, ఎవరి కారణంగా అయితే స్వాతంత్రం వచ్చిందో వాళ్ళందరూ కూడా మరుగున పడిపోవడంతో, ఎందుకంటే వాళ్ళందరూ మరుగున పడిపోయేట్లు చేయడంలో బ్రిటిష్ వాళ్లకు వాళ్ళ స్వార్థం ఉంది. దాంతో గాంధీ ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చాడు. అండ్ గాంధీ ఒకసారి ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం బతకలేదు కూడా గాంధీజీ. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వస్తే 1948 జనవరి 30వ తేదీన, అంటే ఎక్కువ కాలం కూడా గాంధీజీ బతకలేదు. గాంధీజీ హత్యకు గురయ్యారని మనకు తెలిసిపోయింది. ఆ తర్వాత నెహ్రూ గాంధీజీ వారసునిగా, నిజానికి నెహ్రూ ప్రధానమంత్రి అయితే మహాత్మా గాంధీ దయాదాక్షిణ్యాలతో అయ్యాడు. ఆయన మీకు ఆ కథ అంతా కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రావిన్సెస్ అన్నింటినీ నెహ్రూని ప్రధానమంత్రిగా కోరుకోలే భారతీయులు ఎవరు కూడా. దొడ్డిదారిన దొంగదారిన గాంధీజీని అడ్డం పెట్టుకుని, గాంధీజీ యొక్క మద్దతుతోటి, ఆశీస్సులతోటి, గాంధీజీకి అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి స్వభావం ఉన్నటువంటి నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు. ఒకసారి నెహ్రూ అయిపోయిన తర్వాత ఇంకా వారసత్వ రాజకీయాలు అనేటువంటి స్టార్ట్ అయ్యి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అనేటువంటిది. ఎందుకంటే గాంధీజీని బాగా మంచి సేలబుల్ ప్రోడక్ట్ గా తయారు చేశారు. కరెన్సీ నోట్ల మీద గాంధీజీనే, ఎక్కడ ఊరు ఎక్కడ రామాలయాలు, శివాలయాలు కూడా లేనటువంటి గ్రామాలు అయితే ఉంటాయేమో కానీ గాంధీ విగ్రహం కూడలలో లేనటువంటి గ్రామమే ఉండదు. కాయిన్స్ మీద, పథకాలకి ఎక్కడ పడితే అక్కడ మనం ఎటు చూసినా కూడా మనకు గాంధీ 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 అని కనపడేటువంటి విధమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తే, అంటే గాంధీ అనేటువంటిది, గాంధీకి పట్ల మనం చాలా కృతజ్ఞులుగా ఉండాలి
చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది 1951లో ఫస్ట్ టైం ఎన్నికలు జరిగితే మొన్నటి దాకా 2014 దాకా మధ్యలో ఒక 5-6 ఏళ్లను వదిలేస్తే దాదాపు 5-6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశాన్ని పరిపాలించింది, భారతదేశాన్ని ఏలింది. గాంధీ పట్ల కృతజ్ఞతను అవసరమైన దానికన్నా ఎక్కువే చూపించేసింది. అయినా సరే ఇంకా ఈ దేశాన్ని ఏలేసి దాని ఏమంటారు, అదే గాంధీ అనేటువంటి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుందాం అనేటువంటి ఉద్దేశంతో ప్రియాంక గాంధీ తన కుమారుడికి రాజీవ్ గాంధీ అని పేరు పెట్టింది. రాజీవ్ అని పేరు పెట్టుకోవడం బాగానే ఉంటుంది, కానీ ఆయన ప్రియాంక భర్త పేరు ఏంటండి? రాబర్ట్ వాద్రా. ఆయన రాజీవ్ వాద్రా అయితే అందం ఉంటుంది, కానీ ప్రియాంక గాంధీ అని పెట్టుకోవడమే కొంత వింత. ఎందుకంటే ఆమె ప్రియాంక వాద్రా భర్త పేరు వివాహానంతరం పెళ్ళైన తర్వాత మన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో భర్త పేరు ఆడవాళ్ళకి చివర పెట్టుకుంటారు కదా. సో ఆమె పెట్టుకోవాల్సింది ప్రియాంక వాద్రా అని. సోనియా గాంధీ పెట్టుకున్నదంటే అర్థం ఉన్నది, ఎందుకంటే ఆమె భర్త రాజీవ్ గాంధీ కాబట్టి ఏం లేదు, అధికారంలోకి రావడం సులభం. జనం భారతదేశ ప్రజలు అనేటువంటి ఇంకా పిచ్చి కుక్కలాగా ఉన్నారు. గాంధీ అనేటువంటి పేరు పెట్టుకుంటే చాలు, నెహ్రూ గాంధీ వంశానికి వారసులు అనేటువంటి భావన కలుగుతుంది, అనే నమ్మకం కలుగుతుంది. చాలా ఈజీగా కొట్టేయచ్చు మనం అధికారం అనేటువంటి దేశంతో, ఆశతోటి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ నేపథ్యంలో మన పనికి ఆహార పథకానికి పేరు మార్చడం అనేటువంటిది ఏమాత్రం తప్పులేదు. మార్చి మోదీ ప్రభుత్వం చాలా చక్కని నిర్ణయం తీసుకుంది. ఇవే కూడా కాదు, ఇంకా చాలా వాటిల పేర్లు కూడా మార్చాల్సినటువంటి. మోడీ కరెక్ట్ అంటారు ఈ విషయంలో? 200% కరెక్ట్ అంటారు. ఓకే సార్, రైట్ సార్, రైట్. ఇంకా మీ వేరే ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళే ముందు మధ్యలో ఈ మధ్య కాలంలో సార్ కొంత రచ్చ జరుగుతోంది సోషల్ మీడియాలో, మీరు చూసే ఉంటారు సార్. అనవసర వివాదాలు, శివాజీ కామెంట్స్ మనం చూడొచ్చు, ఆ తర్వాత అనూసూయ ఏ విధంగా కామెంట్ చేసింది, ఇప్పుడు ఈ అన్వేష్ అనే ఒక అతను మొదలయ్యాడు, ఇతను అందరినీ గరికిపాటి నుంచి అందరినీ తిట్టేస్తున్నాడు. ఏంటి సార్ ఈ సోషల్ మీడియా దౌర్భాగ్యం అనుకోవచ్చా? మనకి టెక్నాలజీ పెరిగే కొద్ది గొడవలు ఎక్కువ అవుతున్నాయేమో, దీన్ని మిస్యూజ్ చేస్తున్నాయేమో అనిపిస్తుంది సార్. ఈ మిస్యూజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది శ్రీనివాస్, ఎందుకంటే ఏదైనా అగ్గిపెట్ట ఇల్లు తగలబెట్టడానికైనా వాడవచ్చు, ఎలిగించుకోవడానికైనా వాడవచ్చు. ఏ విధంగా వాడేదాన్ని బట్టి ఉంటుంది, మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఈ శివాజీకి సంబంధించి శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు, అది శివాజీ దానిని సమర్థించుకుంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలను చూశాను నేను. అది నేను ఒక తండ్రిలాగా ఒక మంచి మాట చెప్పేట్లయితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా అని అంటూ అడుగుతూ ఉన్నారు ఆయన. మనము బహిరంగంగా ఒక చోట మాట్లాడేటప్పుడు, పబ్లిక్ ప్లేసెస్ లో మాట్లాడేటప్పుడు, పబ్లిక్ ను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కొంచెం నాలుకను అదుపులో ఉంచుకోవడం అనేటువంటిది అవసరం. అలా కాకుండా నేను తండ్రిలా మాట్లాడుతున్నాను అనే భాష వాడుతూ మాట్లాడుతూ, లేదా అన్నయ్యలా మాట్లాడుతున్నాను, తమ్ముళ్ళలా మాట్లాడుతున్నాను, మామయ్యలా మాట్లాడుతున్నాను, బాబాయి, పెదనన్న, ఇట్లా రకరకాలైనటువంటి వరసలు మాట్లాడుతున్నాను అని చెప్పి వాళ్ళు ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం, ఆడవాళ్ళు ఎలా ఉండాలో, ఎలాంటి బట్టలు కట్టుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా చూడాలో, ఎలా ఇంకా రకరకాలైనటువంటి ఎలా చేయాలో డిక్టేట్ చేసే ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా అనారోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం. కొంతకాలం కింద జరిగినటువంటి నిర్భయ సంఘటన, ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటన కనుక తీసుకున్నట్లయితే, అందులో ఆ ప్రేమికుల్ని, ఆ నిర్భయ అనేటువంటి అమ్మాయిని, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని, అమ్మాయి ప్రేమికుడిని, వీళ్ళిద్దరిని కూడా చాలా దారుణంగా కొట్టి ఆ అమ్మాయి మీద అత్యంత పాశవికంగా చెప్పలేని విధంగా లైంగిక అత్యాచారం చేయడమే కాకుండా ఇలా పబ్లిక్ గా చెప్పడం అనేటువంటిది చాలా ఘోరం సార్. చెప్పుకోలేనటువంటి విధంగా అత్యంత క్రూరమైనటువంటి పద్ధతుల్లో ఇనుప రాడ్లను ఆమె శరీరంలోనికి జొనిపి లోపల ఉండేటువంటి పేగులను బయటకు లాగినటువంటి ఆ దుర్మార్గుడు, వాడి పేరు రామ్ సింగ్ అనుకుంటాను, గుర్తులేదు నాకు. అలాంటి దుర్మార్గుడు కూడా ఒక మాట అన్నాడు, ఆడపిల్లలకి ఏం పనండి, రాత్రి 9 గంటల్లో తిరుగుతారు, ఆడపిల్లలకు ఏం పనండి 9 గంటలకు తిరుగుతారు. అంటే చీకటి పడక ముందే ఆడపిల్ల, ఆడది అనేటువంటిది, ఆడ మనిషి అనేటువంటిది ఇంటికి చేరుకోవాలి అని వాడు కూడా డిక్టేట్ చేస్తున్నాడు. ఈ రోజు శివాజీ కూడా అదే లైన్ అండ్ లెంగ్త్,
అంటే శివాజీ అన్నటువంటి మాటల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే అదే విధమైనటువంటి భావజాలం. ఇదే కాదు, లోగడ మన డీజీపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి అనుకుంటాను ఆయన పేరు, సరే మహేందర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా ఆయన కూడా ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ విధమైన వ్యాఖ్యలు, ఈ విధమైనటువంటి వీళ్ళే కాదు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు కూడా ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఏంటంటే ఆడవాళ్ల శరీరం కనుక కనిపించేట్లయితే మగవాళ్లకు లైంగికేచ్ఛ అనేటువంటిది పెచ్చు పెరిగిపోతుందని, దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరని, ఆ కారణంగా ఆడవాళ్ళు ఒళ్ళంతా కప్పుకునేట్లుగా బట్టలు ధరించాలని అంటూ ఉంటారు. నీకు ఒళ్ళు తిమ్మిరెక్కితే, ఒళ్ళు తీటలేస్తే, లైంగికేచ్ఛ హద్దులు మీరి ప్రవర్తించేటువంటి విధంగా నిన్ను పురుగొల్పితే దానికి నువ్వు అవతల వాళ్ళని తప్పుపట్టే ప్రయత్నం, నాకు దురద పెడుతోంది కాబట్టి, నాకు పిచ్చిలేస్తోంది కాబట్టి నువ్వు ఇలా ఉండు అని అనడం అనేటువంటిది చాలా అనారోగ్యకరమైన మనస్తత్వమే కాకుండా వికృతమైనటువంటి మనస్తత్వం. నీకు అలాంటి భావనలు కలిగితే నిన్ను నువ్వు అదుపు చేసుకోవాలి అంతే తప్ప, అంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది అనుకుంటే కాళ్లకు చెప్పులు వేసుకోవాలి తప్ప మొత్తం భూగోళం అంతా చర్మం మరిపించేటువంటి ప్రయత్నం చేయాలి అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది అనుకుంటే కాలికి చెప్పులు వేసుకోవాలి. నీకు ఏదైనా తిక్క ఆలోచనలు వస్తూ ఉన్నాయి అంటే, ఏదో చూసినంత మాత్రం చేతనో మరొక కారణం చేతనో వస్తున్నాయంటే దానిని అదుపు చేసుకోవలసిన బాధ్యత పూచి అది నీ మీద ఉంటుంది తప్ప అవతల వాళ్ళందరినీ కూడా మనం శ్రీనివాస్ మూడు నెలల పసికందు లైంగిక అత్యాచారానికి గురైనటువంటి సంఘటన ఏ ఒళ్ళు కనిపించిందని 3 నెలల పసికందు మీద అత్యాచారం జరుగుతున్నది. 90 ఏళ్ల వృద్ధురాల మీద కూడా లైంగిక అత్యాచారం జరుగుతున్నట్లుగా మనం మీడియాలో రిపోర్ట్ చేస్తాం. అంటే ఈ 90 ఏళ్ల వృద్ధురాలు ఏ విధమైనటువంటి శరీర ప్రదర్శన చేస్తుంది, స్కిన్ ఎక్స్పోజర్ అనేటువంటి చేస్తుంది, ఈ 3 నెలల పసికందు అనేటువంటిది చేస్తుంది. అంటే ఆయన ఎక్కడో షేక్స్పియర్ అంటాడు ఒక మాట, వీళ్ళకి ప్రాబ్లం మైండ్ లో ఉంది. ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ టు బి సెంట్ టు అసైలమ్స్. వీళ్ళని మానసిక చికిత్సాలయాలకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప అది నేను ఒక తండ్రిగా చెప్తున్నాను, ఒక మామయ్యగా చెప్తున్నాను, ఒక బాబాయిగా చెప్తున్నాను, ఒక పెదనాన్నగా చెప్తున్నాను అనే పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నీకు నువ్వెలా ఉండాలో ఎంచుకునేందుకు, నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండేందుకు, ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు అలా ఉండే హక్కు నీకెలా అయితే ఉందో అవతల వాడికి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ అనే దాంతో సంబంధం ఉండదు. నీ పైత్యానికి, నీ ప్రకోపానికి అవతల వాళ్ళ మీద ఆంక్షలు విధించాలి. లేకపోయేట్లయితే నా శరీరంలో మార్పులు వస్తున్నాయి, నాకు మూడు వస్తుంది, నాకు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఇంకా చాలా అనుకుంటాను శ్రీనివాస్. లేదు, కరెక్ట్ సార్, 100% కరెక్ట్. కానీ ఇక్కడ చాలా మంది శివాజీకి సపోర్ట్ చేశారు సార్, అనసూయని తప్పు పట్టారు సార్. ఎందుకని? ఎస్, నేను ఎందుకని శివాజీ చెప్పింది కరెక్టే. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, అంటే ఆ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య మన సమాజంలో ఎక్కువ ఉంది అని అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందండి, అనసూయ ఇతనికి రెస్పాండ్ అయింది. అయితే శివాజీకి మద్దతుగా నిలిచేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉండొచ్చు. అలాగే అనసూయకు వ్యతిరేకంగా ఆవిడెవరో ఇంకో సినిమా యాక్ట్రెస్ ఎవరో ఉన్నది, ఆవిడ కూడా అనసూయని అటాక్ చేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఏవో అనేక రకాలైనటువంటి కామెంట్లు చేస్తూ, సరే ఆమె ఏ ఉద్దేశంతో చేస్తున్నారా, ఏ లక్ష్యంతో చేస్తున్నారా అనేటువంటి విషయాలు పక్కకు పెడితే, ఆడవాళ్ళు అయినంత మాత్రాన మగ మనస్తత్వం ఉండదు అని అనుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ జెండర్ ఏదైనా ఆలోచన విధానం అనేటువంటి దానికి జెండర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలు, అంటే శివాజీ పద్ధతిలో ఆలోచించేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాము అనే తప్ప, ఒక 100 మందో, ఒక 1000 మందో, ఒక 1,00,000 మందో, ఒక 1,00,00,000 మందో లేదు. మొత్తం మానవ జాతే ఒక తప్పుకు వ్యతిరేకంగా
నిలబడితే అప్పుడు మొత్తం మానవ జాతి కూడా తప్పైతుంది తప్ప ఒక అంటే మందికి ఉన్నటువంటి బలం చేత మందబలం చేత మంది బలం చేత ఒక తప్పు ఒప్పైపోదు. ఎంతమంది ఎన్ని వందల వేల లక్షల కోట్ల మంది శివాజీకి మద్దతు ఇచ్చినా అది తప్పే అవుతుంది. నేను ఒకటే సూక్ష్మంగా చెప్తున్నాను, సూటిగా చెప్తున్నాను. మీకు అలా ఆడవాళ్ళు దుస్తులు వేసుకుంటే మీకేమైనా పైత్య ప్రకోపాలు కలిగేట్లయితే అవి మీ దగ్గరే ఉంచుకోండి. మీకు పైత్య ప్రలోపాలు కలుగుతాయని చెప్పి అవతల వాళ్ళ మీద ఆంక్షలు విధించేటువంటి ఆలోచన చేయకండి. అంటే నేను అలా చూస్తే నేను ఆగలేనండి, నేను ఓర్చుకోలేనండి అని అంటే ఓర్చుకోలేకపోతే నేను తీసుకెళ్లి మానసిక చికిత్సాలయంలో చేర్పించి దానికి తగిన చికిత్స చేయించాల్సినటువంటి అవసరం ఉంటుందే తప్ప ఆడవాళ్ళు ఒళ్ళంతా కప్పుకున్నంత మాత్రం చేత మగవాళ్ళ భావోద్వేగాలు, మగవాళ్ళ ఎరాటిక్ ఫీలింగ్స్ అనేటువంటివి ఇదైతాయి అనేటువంటిది అది కరెక్ట్ అయిన భారతీయ సంస్కృతి అది కాదే అంటారు సార్. అంతా మన సంస్కృతి ఏంది, సంప్రదాయాలు అంటూ చాలా మంది వచ్చారు ఈ మధ్యకాలం మాట్లాడుతున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటి వాటిల్లో మనము కొన్ని వందల సంవత్సరాల కిందట, వేల సంవత్సరాల కిందట ఎలా బట్టలు కట్టుకునే వాళ్ళం, ఈ రోజు ఎలాగ బట్టలు కట్టుకుంటున్నాం, ఆ రోజు ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం, ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. కాలగమనంలో సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన వస్త్రధారణలో, మన ఆహార అలవాట్లలో, మన ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. మార్పులు రావాలి కూడా, కాలానుగుణమైనటువంటి మార్పులు. అంత మాత్రం ఇది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించినటువంటి విషయం అంతే తప్ప వాళ్ళు ఎలా ఉండాలి, తాలిబాన్లు కూడా అలాగే చేశారు, ఐసిస్ లో కూడా అలాగే చేస్తూ ఉన్నారు. అవును సార్, ఆంక్షలు విధిస్తారు వాళ్ళ మహిళల మీద చూస్తున్నాం మనం. టెర్రరైజ్ చేస్తారు. మీరు మామూలుగా టెర్రరైజ్ చేయడం అనేది కాదు, వాళ్ళని ఎన్మాస్ గా కంట్రోల్ చేయడం కోసం మామూలు స్థాయిలో కంట్రోల్ చేసినటువంటి విధానం కనపడదు మీకు. అలాగా అంటే ఉదాహరణకు ఒక వేశ్యావృత్తితో పట్టుబడినటువంటి ఒక మహిళను రాళ్లతోటి కొట్టి చంపేటువంటి పద్ధతి మనకు కొన్ని మతాల్లో కనపడుతుంది. శిరచ్ఛేదం చేసేటువంటి పద్ధతి అనేటువంటి కొన్ని చోట్ల కనపడుతుంది. అంటే అమానుషత్వం వైపు మనల్ని నడిపించేటువంటి విధమైనటువంటి ఆచారమైనా, అది సంప్రదాయమైనా, అది ఎన్ని వందల వేల లక్షల సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్న అటువంటి వాటిని మనం అమలు చేసేటువంటి పద్ధతిని మనం మానుకోవాలి. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు సార్. ఇక్కడ మరొక విషయం సార్, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ, అన్వేషణ అతను కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు సార్. మీరు అన్న విధంగానే చాగంటి గారు లేకపోతే గరికపాటి మాట్లాడిన వ్యక్తులకి మీరంతా బట్టలు కప్పుకోవాలంటున్నారు, ఒకవేళ మీరు టెంప్ట్ అయితే అంటే ఆయన కూడా కొంత నోరు జారాడు, అన్వేష్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు. మీకు ఆలోచన రాకూడదు, అసలు వచ్చిందంటే కోసేసుకోండి అన్నట్టుగా కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. ఇప్పుడు అన్వేష్ మీద పడ్డారు అంతా. భారతీయ సంస్కృతి గురించి మాట్లాడాడు అతను. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేశారు, మనం అంత ఎడ్యుకేట్ కూడా కాదంటూ తను ఘాటుగానే మాట్లాడాడు. ఇప్పుడంతా అన్వేష్ మీద పడ్డారు. మీకు మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఎటువంటి ఫైట్ జరుగుతుందో, అతను అన్సబ్స్క్రైబ్ చేయటం, అతని ఫాలోవర్స్ తగ్గిపోవటం అంతా చూస్తున్నాం దాదాపు. అయితే అన్వేషి నిజానికి ఏం కామెంట్ చేశాడు ఎగ్జాక్ట్ గా దర్బాటం నేను చూడలేదు, వీడియో నేను చూడలేదు. అయితే దాని మీద వచ్చినటువంటి రియాక్షన్స్ కర్ణాకర్ణిగా మిత్రులైనటువంటి వాళ్ళు ఇద్దరు చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అయితే అతను ద్రౌపదిని, సీతాదేవిని ఉద్దేశించి వాళ్ళు చీరలు కట్టుకునే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద వేరే ప్రయత్నాలు జరిగాయి కదా. వాళ్ళని టీ షర్ట్లు వేసుకోలేదు కదా, వాళ్ళ డ్రెస్ అన్నారు సార్ తను. అదే అంటే నేను పూర్తిగా రిపీట్ చేయడం ఇష్టం లేక అవాయిడ్ చేస్తాను. అంటే నేను ఇందాకే చెప్పాను, 3 నెలల పసిగుట్టు ఏ విధమైనటువంటి లైంగిక భావోద్వేగాలను నీలో కల్పించింది. 3 నెలల పసికందు ముద్దుగారేటువంటి పాపల నీకు లైంగిక భావనలు కలిగించింది అని అంటే అది నీకెక్కడో మెదడులో నీకెక్కడో ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ప్రాబ్లంకి మందేమిటో కనుక్కోవాలి తప్ప పాపకి 3 నెలల పాపకి 1, 2, 3, 5, 30, 40, 100, 1000, 1,00,000 అవేంటి డయాపర్లు వేసినా కూడా లేదా అండర్వేర్లు వేసినా కూడా అది ఆగదు. ఎందుకంటే నీ బుద్ధి అలా ఉంది, ప్రాబ్లం నీ దగ్గర ఉంది. నేను చిన్న ఉదాహరణ చెప్తానండి దీనికి. మన దేశాలలో ఛాతీని కప్పుకోవడం అనేటువంటిది మన దేశాలలో అత్యధిక శాతం మంది పాటిస్తూ ఉంటారు. అదే మీరు యూరోప్ లో కానీ మీరు ఆఫ్రికాలో కనుక చూసేట్లయితే ఆడవాళ్ళు ఛాతీని పెద్దగా కప్పుకోరు.
అక్కడ ఉండేటువంటి మగవాళ్ళు రెండోసారి కూడా మళ్ళీ చూడరే. ఉమ్, ఎందుకని చూడరు? మీరు గమనించండి. ఉమ్, ఎక్కడ ఈ పాశ్చాత్య సంస్కృతిలో, ఎక్కడ ఒక్క పాశ్చాత్య సంస్కృతిలోనే కాదు, ఆఫ్రికా ఖండంలో కూడా, ఆఫ్రికాలో కూడా నల్లవాళ్ళు ఉంటారు కదా. ఆ నల్ల ఆడవాళ్ళు వాళ్ళ ఛాతీని వస్త్రంతో కప్పుకోరు, బట్టలతో కప్పుకోరు. Hmm. చాలా తక్కువ మాత్రమే ఆచ్ఛాదనగా వేసుకుంటారు వాళ్ళు. సార్ అయితే అక్కడ ఉండేటువంటి మగవాళ్ళు కళ్ళప్పగించుకుని, గుడ్లప్పగించుకుని, ఇంకా రకరకాలైనటువంటి ప్రకోపాలతోటి వాళ్ళని చూడరే. ఎందుకని చూడరు? వాళ్ళు మగవాళ్ళు కాదా? ఉమ్, వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు, అలా వేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వాళ్ళు ఆడవాళ్లే, వీళ్ళు మగవాళ్లే. అంటే ప్రాబ్లము ఏదో అంటారు కదా, అందం చూసే కంట్లో ఉంటుంది అనేటువంటిది. అదే విధంగా ఇక్కడ కూడా సెక్స్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ది బాడీ. శరీరంలో ఇంకెక్కడో ఉండదు, సెక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మనం రిపేర్ చేయాల్సినటువంటి స్థానం కూడా ఇదే అవుతుంది. ఎందుకని అక్కడ నల్లవాళ్ళు, అలాగే యూరోప్ దేశాలలో కానీ, తెల్లవాళ్ళు, అనేక దేశాలలో తెల్లవాళ్ళు కానీ, ఈవెన్ అమెరికన్స్ కానీ, యూరోపియన్స్ కానీ ఎక్కడ తీసుకున్నా కూడా వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు పైనుంచి కిందికి ఒకే విధమైనటువంటి వేసుకుంటారు. కానీ చాలా రకాలైనటువంటి దుస్తుల్లో ఛాతీని కనిపించేటువంటి, ప్రదర్శించేటువంటి విధంగానే ఇచ్చేస్తారు. అయినప్పటికీ అక్కడ ఉండేటువంటి పురుషులు సభ్యతా సంస్కారాలు ఇచ్చానే కాదు, అది చూడవలసినటువంటి అంశం ఏం కాదు. అందులో ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ దెమ్ సో మచ్ అని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నువ్వు ఛాతీ మీద నీకు ఆచ్ఛాదన లేకపోతే, లేదా మరొక శరీరంలోని మరొక ప్రదేశంలో నీకు ఆచ్ఛాదన లేకపోతే నాకు ప్రాబ్లం వస్తుంది. నాకు బుద్ధి వికృతంగా తయారవుతుంది. నేను దరిద్రంగా ఆలోచిస్తాను. వచ్చి నీ మీద అత్యాచారం చేసేట్లయితే, నీ మీద లైంగిక అత్యాచారంగానే చేసేట్లయితే దానికి బాధ్యుడు నేను కాదు, నువ్వు. పిచ్చి పట్టిందా? అలా కాదు. అది నీకేదైనా జబ్బు చేసి నీకేదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ రోగం వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య 1 కోటి మంది ఉన్నా, 147 కోట్ల మంది ఉన్నా, వాళ్ళందరికీ కూడా పంపించాల్సిందే. వాళ్ళందరికీ కూడా ట్రీట్ చేయించాలి. అంతే తప్ప ఏ ఆడపిల్లని, ఏ అమ్మాయిని నువ్వు ఇలా ఉండాలి ఇటు తిరిగి కొంపలు తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, తోడ పుట్టిన వాళ్ళే కాకుండా కడుపున పుట్టిన వాళ్ళు కూడా వీళ్ళు ఆల్రెడీ ఈ విధమైనటువంటి ఆంక్షలు పెడతారు, ఎక్కడ బయటకి కనిపించకుండా. ఈ చివరకు ఈ అన్వేషిలాగా, ఈ శివాజీలాగా వీళ్ళు కూడా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు చేతులడ్డు పెట్టినటువంటి ఆ మహా శంకర శాస్త్రి గారి మాదిరిగా వీళ్లకు తండ్రిలాగా, అన్నలాగా, మామలాగా, పెదనాన్నలాగా, చిన్నాన్నలాగా చేయవలసిన బాధ్యత వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ ఆ బాధ్యత నుంచి తప్పుకుని తన వీపు తను గోక్కుంటూ తన బతికేంటో తను చూసుకుంటే సరిపోతుంది. మానవ జాతి పరిరక్షణకు వీళ్ళు ఇలాగా దాని ఏమంటారు, కంగణం కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ వీపు వాళ్ళకి దురద పెడితే అందకపోతే ఒక స్కేలో, ఒక పుల్లో, కర్రముక్కో తీసుకొని దాన్ని గోక్కుంటే సరిపోతుంది తప్ప వేరే వాళ్ళని గోకుదాము, వేరే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడదాము అని అనుకునే ఆలోచన చేయడం అనేది చాలా అనారోగ్యకరమైనటువంటిది ఆలోచన విధానం. ఇది చేయకూడదు. వాళ్ళ ఆ పని అన్వేషి చేసిన, ముఖ్యంగా సీతాదేవిని, సీత అనే మాటే రాదు మనకు, సీతాదేవి అని వస్తుంది నోట్. వాళ్ళని మనం చాలా గౌరవంతో, భక్తిభావంతో చూస్తాం. అలాగే ద్రౌపది అని, ఇటువంటి వాళ్ళని వాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు పిచ్చిగా మాట్లాడకుండా కొంచెం నిగ్రహంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడడం అనేటువంటి అన్వేషి లాంటి బడుద్దాయిలకి చాలా అవసరం. ఎందుకంటే ఇలా పిచ్చిగా మాట్లాడడం అనేటువంటిది అనేక, నీ భావజాలం ఒకటై ఉండవచ్చు, నీ భావజాలాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు సమాజం మీదకి వదిలేట్లయితే అది దానివల్ల అనేక మందికి మనసు గాయపడుతుంది. అలా అనేందుకు మనకెవ్వరికీ కూడా హక్కు లేదు. ఒకవేళ మీలో ఉన్నాయి, మీలో అవి దాని ఏమంటారు, జలపాతం లాగా దూకుతూ ఉన్నాయి, లేదా అదేదో చలమలాగా ఉప్పొంగుతూ ఉంటే మీరు అట్టే పెట్టుకోండి మీలోనే. మీరు సభ్య సమాజంలో బయటకు వచ్చినప్పుడు అటువంటివి మాట్లాడకూడదు. దానికి గాను ఖచ్చితంగా కొంతమందికి శిక్ష వేసి జైలుకు పంపించేట్లయితే అది ఒక గుణపాఠం అవుతుంది. ఓహో, ఇలా మాట్లాడితే ఇలా జైలుకు వెళ్ళవలసి వస్తుంది, కొంతమందిని పంపిస్తే అప్పుడు ఆ రోగం కుదురుతుంది. మొన్న శివాజీని మహిళా కమిషన్ వాళ్ళు పిలిపించారు కదా, తలంటి పోసి పంపించారు కదా, తలంటి పోసారు కదా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మారలేదు. నేను ఒక తండ్రిలాగా
నీ తండ్రి నీ పిల్లలకు చెప్పుకో. సమాజంలో ఉండే స్త్రీ జాతికి మొత్తానికి ఎవరిచ్చారండి నీకు తండ్రిగా అధికారం? నీకుగా నువ్వే సెల్ఫ్ క్రియేటెడ్ తండ్రి పాత్రను సృష్టించుకుని ఆ తండ్రి పాత్ర ద్వారా నువ్వు యావత్ మహిళా జాతిని, యావత్ మానవ జాతిలోని మహిళా జాతిని, లేకపోతే యావత్ భారతదేశంలోని మహిళా జాతిని ఉద్ధరించేందుకు గాను, వాళ్ళను కాపాడేందుకు గాను, వాళ్ళు ఎలా బట్ట కట్టుకోవాలి, ఎలా తినాలి, ఎలా వ్యవహరించాలి అనే వాటి మీద వ్యాఖ్యానాలు చేసి దాన్ని స్టీరియోటైప్ చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఆరోగ్యకరం కాదు. దీనివల్ల ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆడ మనిషి ఎవరో ఉన్నారు, ఫిల్మ్ యాక్ట్రెస్, ఆవిడ కూడా చేశారంటే అంతే ఉంది. మగ ఆలోచన విధానం ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు, ఆడ ఆలోచన విధానం ఉన్నటువంటి మగవాళ్ళు ఉంటారు. కరాటే కళ్యాణి లాంటి ఆర్టిస్టులు అనసూయని ఇట్లా వద్దు, ఈ పద్ధతి కాదు, మా ఇష్టం, మా డ్రెస్సులు వేసుకుంటాం అంటే కుదరదంటూ కొంత హితవు పలికినట్టు తెలుస్తాం సార్, చూస్తున్నాం మన వీడియోస్. ఎవరండి హితవు? మీరు ఎలా ఉండండి, మీరెవరండి హితవు పలకడానికి? మీరు ఈమె కూడా ఎలా అయితే శివాజీ కనుక నేను తండ్రి, బాబాయ్, మేనమామ, పెదనాన్న ఇటువంటి అన్ని కూడా పనికి మాలినటువంటి పరసలన్నీ తీసుకుంటున్నట్లుగా ఈమె కూడా ఎవరు, ఈమె కళ్యాణి, కరాటే కళ్యాణి ఆమె. మీరెవరండి? మీకేం హోదా ఉంది? మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు బట్టలు కట్టుకునేందుకు మీకు సంపూర్ణమైన అధికారం ఉంది. అలా మీరు ఉండొచ్చు. ఏ మనిషి అయినా బట్టలు లేకుండా, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ బట్టలు లేకుండా వీధిలోకి వచ్చేట్లయితే, కొంతకాలం కిందట ఉండేది, ఒక 4-5 దశాబ్దాల కిందట స్ట్రీకింగ్ అనేటువంటి వాళ్ళు, ఇలా అలా గనక వచ్చేట్లయితే దాని చట్ట ప్రకారం నేరం అవుతుంది. తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి, ఈ లోపల బట్టలు కడతారులేండి వాళ్ళని, అదేంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షింపజేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అంటే నువ్వు బట్టలు కట్టుకోవలసిందే. ఎలాంటి బట్టలు కట్టుకుంటావు? దాచిపెట్టడం అంటే మీ శరీరాన్ని దాచుకోవడం కోసం కట్టుకుంటారా, లేదా ప్రదర్శించడం కోసం కట్టుకుంటారా, మరే విధమైనటువంటి ఉద్దేశంతో కట్టుకుంటారు అనేటువంటి ఇట్స్ ప్యూర్లీ ది ప్రెరగేటివ్ ఆఫ్ ఉమెన్. అంటే దాని మీద ఎవ్వరు ఏ విధమైనటువంటి లేనిపోని వరసల్ని, లేనిపోని ఇవ్వనటువంటి పాత్రల్ని తీసుకుని అలా చేయాలనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. గుడ్ సార్. సార్ నెక్స్ట్ సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సినిమాల్లో కానీ రాజకీయ నాయకులు కానీ చాలామంది ఎత్తుకుంటున్న పదం ఏంటంటే సనాతన ధర్మం. దాని మీనింగ్ ఏంటో కూడా చాలామందికి తెలియదు, కానీ ప్రతి ఒక్కరు సనాతన ధర్మం అంటారు సార్. నిజంగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? వీళ్ళు మాట్లాడడానికి అర్హులా? పొలిటిసైజ్ అయిపోయింది కదా శ్రీనివాస్. సనాతన ధర్మం కూడా బాగా రాజకీయ వస్తువుగా, మంచి గిరాకీ ఉన్నటువంటి వస్తువుగా తయారైపోయింది సార్. సనాతన ధర్మానికి ఛాంపియన్స్ గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో దాదాపు 2014 నుంచి అధికారంలో ఉంది. కానీ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి వైనం కనపడ్డల్లా. సనాతన ధర్మాన్ని పాటించారు అనేటువంటి ఉద్దేశంతోనే వరుసగా 3వసారి భారతీయ జనతా పార్టీకి ఈ దేశ ప్రజలు అధికారం అప్పగించారు. కానీ హిందూ దేవాలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి బయటకు తీసుకొని వచ్చేటువంటి పని కూడా ఈ రోజు వరకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేటువంటిది చేయలేదు. ఎందుకని చేయలేదు? ఇలాగా ఈ దేశంలో, అంటే భారతదేశంలో అనేక రకాలైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి హిందువుల పట్ల ఉన్నటువంటి వివక్షను తొలగించేటందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు వరకు కనీసం ఒక్కటంటే ఒకటి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక్కటంటే ఒకటి. ఒక విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కి సంబంధించి కానీ, అదే మీరు ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్ కనుక పాఠశాలలు నడిపేట్లయితే ఆ పాఠశాలల్లో 25% సీట్లు అనేటువంటి వాళ్ళు 100% వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ విద్యార్థులకే ఆ సీట్లన్నీ ఇచ్చుకోవచ్చు. అదే హిందువులు గనక పాఠశాల గనక పెట్టేట్లయితే, కళాశాల గనక పెట్టేట్లయితే అందులో 25% సీట్లు మైనారిటీలకు ఇవ్వాలి అనేటువంటి ఆంక్ష ఉంది. దీన్ని కూడా ఇచ్చేయలేదు. అంటే మీరు ఈ రూల్ ని అటు హిందువులు, అటు ముస్లింలు, అటు క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా అప్లై చేయండి. లేకపోతే హిందువులకు ఉన్నటువంటి ఈ విధమైన ఆంక్షను తొలగించండి. అదేవిధంగా మీరు ఒక మసీదు నిర్వహణ అనేటువంటిది ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు చూసుకుంటూ ఉంటారు. అలాగే చర్చిల నిర్వహణ అనేటువంటిది ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు చూసుకుంటూ ఉంటారు, సంఘాలు చూసుకుంటూ ఉంటాయి. హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయాలను మాత్రము
కేంద్ర ప్రభుత్వము ఎందుకు కంట్రోల్ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి చట్టాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి వివక్షాపూరితమైనటువంటి చట్టాలని ఎందుకని ఇంకా కొనసాగిస్తున్నాయో పరమాత్ముడికే తెలియాలి. 3 సార్లు అధికారం ఇచ్చారు కదండి ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి. 3 సార్లు అధికారం ఇచ్చారు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఇంకా అనేకమైనటువంటి రూపంలో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఎన్నో రకాల వివక్షపూరితమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను తొలగించేటందుకు భారతీయ జనతా పార్టీ అనేది, ఎందుకని భారతీయ జనతా పార్టీని అడుగుతున్నామంటే, భారతీయ జనతా పార్టీ అనేది హిందువుల పార్టీగా చలామణి అవుతున్నది కాబట్టి, హిందూ కార్డ్ అనేటువంటి దాంతో అధికారంలోకి వచ్చింది కాబట్టి, అంటే హిందువుల ఓటు, హిందువులు చైతన్యంతో ఓటు వేసినటువంటి ఓట్ల వల్లనే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రోజు వరకు కూడా అది హిందువులకు చేయవలసినటువంటి కనీసమైనటువంటి మేళ్లను కూడా చేయలేదు అనేటువంటి విషయం ఇంకా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఇంతటి సనాతనత్వంగా ఇంత గొప్పగా ఉంటున్నప్పుడు సనాతనత్వం గురించి మాట్లాడుకొని ప్రయోజనమే ఉంది. ఇంకొక మాట కూడా మాట్లాడాలి. ఎందాక ఎలా అయితే ఆయన శివాజీ అన్వేషి అన్నారు కదా, అన్వేషి వాళ్ళు ఎట్లా అయితే కామెంట్ చేశారో సనాతన ధర్మం గురించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ ఆయన కొడుకు ఎంతటి అవాంఛనీయమైన అన్యాక్సెప్టబుల్, ఏమాత్రం ఆమోదయోగ్యం గాని అలాంటి కామెంట్స్ చేసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మనం బాధ్యత ఏమాత్రం పదవులు లేనటువంటి శివాజీ అన్వేష్ లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తేనే అలాంటివి చేయకూడదు, అలాంటి చేయడం తప్పు అని మనం చెప్తున్నాం టీవీలకెక్కి. అలాగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రి అంత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు సనాతన ధర్మం మీకు నచ్చదనుకోండి, సనాతన ధర్మం మీకు పాటించకుండా ఉండేందుకు మీకు హక్కు ఉంది. ఇప్పుడు నేను హిందువుని, నేను క్రైస్తవాన్ని పాటించను, ఇస్లాంను పాటించను, అల్లాను నమ్మను, జీసస్ నమ్మను, నా దైవం రాముడే, నేను రాముడే నమ్ముతాను. ఇలా నా దేవుడిని నేను నమ్ముకునేందుకు నాకు పూర్తిగా ఎలా అయితే హక్కు ఉన్నదో, నా రాముడి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఇస్లామిక్ ముస్లిమ్స్ కి లేదు, క్రిస్టియన్స్ కి లేదు. అంతకన్నా ఎక్కువగా స్టాలిన్ కి, ఆయన కొడుకైనటువంటి ఆయన ఏదో మరొక నిధి, మరొక నిధి, ఆ నిధికి కూడా లేదు. అది నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా చెప్తూ ఉన్నాడు అనమాట అన్నమయ్య. అలాగా ఈ వీళ్ళందరూ బాధ్యత లేకుండా మాట్లాడటం, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేటువంటి విధంగా మాట్లాడడం. మీకు అలాంటి భావాలుంటే, సనాతన ధర్మం పట్ల మీకు విముఖత ఉంటే మీరు అట్టే పెట్టుకోండి. అంతే తప్ప మీరు అధికారంలో ఉన్నటువంటి తమిళనాడులో అసంఖ్యాకమైనటువంటి ప్రజలు సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు అయి ఉంటారు. పదవిలో ఉంటూ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా చేయడం అనేటువంటిది ధర్మం కాదు. ఇంకొకటి కూడా చిన్న మాట చెప్తాను శ్రీనివాస్, నేను కుంభమేళా సందర్భంగా 65 కోట్ల మంది 65 కోట్ల మంది ప్రజలు గంగా స్నానం ఆచరించారు. వీళ్ళని ఎవ్వరూ కూడా పిలవలే, వీళ్ళెవ్వరికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయలే. ఒక వసతి ఏర్పాటు కానీ, ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, మరొకటి కానీ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా దేశం నలుమూలల నుంచి కూడా 65 కోట్ల మంది ఆ ప్రయాగ నగరానికి, ఆ ప్రయాగ మహా ఉంటే మన గుంటూరు అంత ఉంటుందేమో. నేను వచ్చాను, మీరు కూడా వెళ్ళారు, నాకు తెలుసు. నేను కూడా వెళ్ళాను. అంతటి జనం యొక్క తాకిడిని తట్టుకోగలిగిన శక్తి ఆ ప్రయాగ అనేటువంటి చిన్న నగరానికి లేదు. వచ్చినటువంటి ప్రజలు, భక్తులు, అక్కడ విగ్రహం లేదు, దేవుడు లేడు, మంత్రం లేదు, బ్రాహ్మడు లేడు, త్రివేణి సంగమం లేడు, ఏం లేదు. వచ్చారు, దగ్గరలో బస్సు ఆపుకున్నారు, కాస్తంత దూరంలో కాలినడకన వెళ్ళి గంగమ్మలో మునిగి ఎవరిని అడగలేదు, ఏమీ అడగలేదు. నేను వెతికాను సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ గుడి ఉంటుందేమో అనేసి నేను త్రివేణి సంఘం అక్కడ స్నానం చేసి వచ్చి అంతా వెతికలేడు. చిన్న ఊర్లో టెంపుల్ ఉంది మీరు చెప్పినట్టు ప్రయాగలో, అందుకని నాకేం కనపడలా, వెళ్ళిపోవటం. ఆ టెంపుల్ కుంభమేళాతో సంబంధం లేనటువంటి టెంపుల్. ఎస్ సార్ ఆయన చూశాను నేను.
కొన్ని కోట్ల మంది సార్ అటువైపు ఇటువైపు ఆ నదికి అవతల వైపు ఇవతల వైపు చూస్తుంటే కళ్ళు చెదిరిపోయినాయి. ఇంత జనాభా ఎక్కడి నుంచి వచ్చారు? 65 కోట్ల మంది శ్రీనివాస్. ఎస్ సార్, 65 కోట్ల మంది. ఎస్ 147 కోట్లు మన పాపులేషన్ అయితే 65 కోట్ల మంది కేవలం ఒక నెల 15 రోజులు 45 రోజులు జరిగింది సార్. 45 రోజులు 45 రోజులలో 65 కోట్ల మంది అక్కడికి వచ్చి గంగా స్నానం చేసి పునీతులం అయినామని భావించి, నేను వాళ్ళు పునీతులు అయ్యారు అని కూడా అంటలే, వాళ్ళు తాము పునీతులం అయ్యామని వాళ్ళు అనుకుంటూ అలా ఎవరి మీద కంప్లైంట్ లేదు, కామ్ గా వెళ్ళిపోయినారు. నేను ప్రత్యక్షంగా చూశాను, 3 రోజులు ఉన్నాను శ్రీనివాస్. అనేక మందికి చెప్పులు లేవు, సరైన సంచి లేదు, సరైన బ్యాగ్ లేదు. అందులో వీళ్ళెవరో బాగా ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఓ బ్రాహ్మలో, ఒక కమ్మవారో, రెడ్లో, ఒక కాపులో, వీళ్ళెవరూ కూడా కాదు. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఐడెంటిఫై చేయడం కూడా కులంతో ఎట్లా ఐడెంటిఫై చేయగలం? అంటే నెత్తి మీద ఒక మోపు మోసుకున్నట్లుగా మూటను పెట్టుకొని గంగా నది వైపు తరలి వెళ్ళి అక్కడ స్నానం చేసి వెళ్ళిపోయినారు. అసలు అది భారతదేశంలో సనాతనత్వం సజీవంగా ఉన్నది అని అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. అది పవన్ కళ్యాణ్ గారి సనాతనత్వం కాకపోవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎదుగు తీసుకొచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో మమేకమై ఉన్నారు కాబట్టి, ఆ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో కూడా అంతర్భాగంగా ఉన్నారు కాబట్టి, సనాతనత్వాన్ని నిజమైన సనాతనులుగా చేసుకోవడానికి, రుజువు చేసుకోవడానికి హిందూ దేవాలయాలని, ప్రభుత్వ ఆజమాయిషీలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలని విముక్తం చేసి వాటిని హిందువులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేసేట్లయితే మనము మన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన వేదాలను మనం నేర్చుకోవడానికి, మన పాఠశాలలను మనం పెట్టుకోవడానికి, మన ఆసుపత్రులను మనం నడుపుకోవడానికి, అసంఖ్యాకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను మనము మన డబ్బుతోటి మనకు మనమే చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. పండిత జవహర్లాల్ నెహ్రూ తీసుకొని వచ్చినటువంటి చట్టం ఇది. ఇంతటి వివక్షాపూరితమైనటువంటి చట్టం ప్రపంచంలో బహుశా ఏ దేశంలో కూడా ఉండదు. అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజలు ఇక్కడ హిందువులుగా ఉన్నటువంటి చోట ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం మీకు ఫాలో అయి ఉంటున్నారు కదా శ్రీనివాస్ మీరు. అంటే భారతదేశంలో అంటే ఒక టెంపుల్ కి, ఆ టెంపుల్ ఒక ఊళ్ళో కట్టారనుకోండి, ఒక ఊళ్ళో ఏదో చిన్న సూర్యాపేటలో అనేటువంటి దాంట్లో ఒక రామాలయం కట్టారనుకోండి, అక్కడ ఏదో 100,000 మాత్రమే ఆదాయం వస్తుంది అనుకోండి, ప్రభుత్వం పట్టించుకోదు. ఆదాయం ఒక 50,000 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి, వేగంలాగా వాలిపోతారు ఈ ప్రభుత్వాల వాళ్ళు. వెళ్ళిపోయి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఊళ్ళల్లో టికెట్లు పెట్టడం ఏంటండి శ్రీనివాస్ గారు? 300 రూపాయలు, 400 రూపాయలు. శ్రీకృష్ణ దర్శనం అంటే 3,000 రూపాయలు, 10,000 రూపాయలు దాకా ఉంది సార్. 10,000 రూపాయలు ఎవరిని అడిగి పెడుతున్నారండి వీళ్ళు? ఎవడిచ్చాడండి ఈ ప్రభుత్వాలకు అధికారం? ఎవడిచ్చాడండి? 10,000 రూపాయలు టికెట్ పెడతావా నువ్వు? ఇంతకన్నా అమానుషత్వం ఉందా? దీనికి ఎవరిని నిందించాలి, ఎవరిని తప్పు పట్టాలి? కాబట్టి మొదటి చర్యగా ఈ దేవాలయాలను దీని నుంచి, ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి విముక్తం చేసి వాటిని కాపాడేటువంటి విధంగా ప్రయత్నం చేయగలనేది చాలా మంది హిందువులు. ఎందుకంటే ఇప్పుడు రామాలయం కడితే అయోధ్యలో కొన్ని కోట్ల మంది రామచంద్రమూర్తిని దర్శనం చేసుకుని చాలా సంతోషపడ్డారు. అదే విధంగా ఈ భారతదేశంలో ఒక్క దేవాలయం కూడా, అసలు మనది లౌకిక రాజ్యం కదా శ్రీనివాస్ గారు, అంటే మత ప్రమేయం లేనటువంటిది. అంటే ముస్లింల ప్రార్థనా స్థల అనేటువంటి మసీదుల జోలికి పోదు ప్రభుత్వం, క్రైస్తవుల ప్రార్థనాలయాలైనటువంటి చర్చిలకు పోదు, హిందూ దేవాలయాలను మాత్రం కంట్రోల్ చేస్తుంది. ఏమిటి విధమైనటువంటి నీచమైనటువంటి వివక్షాపూరితమైనటువంటి విధానం? దీనిని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూర్చుని దీన్ని కనుక విముక్తం చేసేట్లయితే మనం అందరం కొంచెం సంతోషించవచ్చు. సార్ ఫైనల్గా చాలా మంచి విషయాలు ఈరోజు మీతో, అసలు సమయం తెలియలా నాకు, ఇంకా మాట్లాడనుంది కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు సార్. మీలాంటి మేధావిని కొంతమంది సన్నాసులు అప్పుడప్పుడు బాధ పెట్టారు, అది నాకు తెలుసు సార్. మీ పక్కనే నేను చాలాసార్లు ప్రయాణం చేశాను, నాకు తెలుసు, చాలా బాధపడ్డాను కూడా. వాటన్నిటిని మీరు ఎదుర్కొన్నారు, కోర్టు ద్వారా వాటిని ఫైట్ చేస్తున్నారు సార్. మీలాంటి మేధావులు ఉండాలి సార్, అప్పుడప్పుడు నాతో ఇలాగ రావాలి చర్చలకి, వీటి గురించి చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏమంటారు? Thank you, Srinivas. Thank you very much for inviting me to your program.
రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పలేనంత ఆనందంగా ఉంది సార్ మీరు రావటం, కృష్ణమోహన్ గారు. మరొకసారి తప్పకుండా మా సింగం కృష్ణమోహన్ గారు మరొకసారి రావాలి వైకే న్యూస్కి. ఇదే విధంగా మనస్ఫూర్తి కోరుకుంటూ మరిన్ని విషయాల మీద మనం తప్పకుండా చర్చిద్దాం సార్. మీరు ఎప్పుడు అందుబాటులో ఉండాల్సి, ఎవరో ఏదో అనుకుంటే వాళ్ళకేం తెలుసు అంటారు, ఏదో అంటారు. నేను చెప్పదలుచుకోలేదు వాటన్నిటి, ఇంకా సన్నాసుల గురించి మాట్లాడదలుచుకోలేదు మీలాంటి పెద్దల ముందు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్. ఇది వాటి సింగం కృష్ణమోహన్ గారితో వీకెండ్ స్పెషల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel